హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో స్వాతి సమీరం. ఎలా ఉన్నారండి? స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఈ స్టోరీని శాంతం వినండి. విన్నాక ఒక చిన్న లైక్ అండ్ కమెంట్ మాత్రం చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు ఇంట్రెస్టింగ్గా ఏది ఎక్కడ నచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, బట్ ఏదో ఒకటైతే చేయండి. నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పబోయే స్టోరీ చాలామంది ఆడవాళ్ళకి మగవాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు. మీ ఇంట్లో మగవాళ్ళు ఈ విధంగా ఉన్నారా, లేకపోతే మగవాళ్ళని వింటుంటే తప్పకుండా కమెంట్లో అయితే తెలియజేయండి. పదండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం, ఏ మాత్రం లేట్ చేయకుండా. ఇవాళ్ళైతే నేను పద్మావతి చలంచర్ల గారి వంట వచ్చిన మొగుడు అనే స్టోరీతోటి మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ ఈనాడు సండే మ్యాగజైన్లో ప్రచురించబడింది. కథలోకి వెళ్ళిపోతే, మిక్సీ కింద ఉన్న అలమారాలో తెల్ల డబ్బాలో ఉంది ఉప్పే కదా అన్న మాటతో హాల్లోని సోఫాలో కూర్చుని పరీక్ష పేపర్లు దిద్దుతున్న వాసంతి తుళ్ళుపాటుతో తలెత్తి చూసింది. హాల్ లోపలి గోడకు ఆనుకొని మోచేతి వరకు ఇడ్లీ పిండి అంటిన చేత్తో జవాబు కోసం చూస్తూ నించున్నాడు నందకిషోర్. జారిపోతున్న లుంగిని ఉండలు చుట్టి పైకి దోపి, బనీన్ లేకుండా ఇప్పుడిప్పుడే వస్తున్న చిన్న పొట్టతోటి, పని చేయడం వల్ల పట్టిన చిరు చెమటతోటి, ఏ భావము పలుకని మొహంతో ఒక కాలు గోడకు పైకి తన్ని పెట్టి మరీ ఇడ్లీ పిండి కారిపోకుండా చేతిని ఎత్తిపట్టి మరీ నిల్చున్నాడు. మామూలుగా అయితే ఆ అవతారం నవ్వును తెప్పిస్తుంది, కానీ వాసంతికి కంపరం వేసింది. కొంత అయోమయంతో, కొంత భయంతో, కొంత చిరాకుతో, కాదు అని ఏం చేశావు అని ఎగ్జైటింగ్గా అడిగింది. ఎదురుగా కూర్చున్న ట్యూషన్ పిల్లలు నవ్వు మొహంతో ఉత్సాహంతో చూస్తున్నారు అతని వైపు. ఏం చెయ్యలేదులే, నువ్వు అంతలా ఇదైపోకు, ఉప్పేమో అనుకొని ఇడ్లీ పిండిలో వేశా, కాదనిపించి నోట్లో వేసుకొని చూసా, వెంటనే మొత్తం కుప్ప కుప్పగా తీసేశా. అయినా ముగ్గు పిండి డబ్బా అక్కడ పెట్టుకుంటారా ఎవరైనా అంటూ తనదేం తప్పులేనట్లు సమర్థించుకున్నాడు కిషోర్. పోపు సామాన్లు పెట్టే చోట వదిలిపెట్టి మిక్సీ కింద ర్యాక్లో చూస్తాడా ఎవడైనా? రెండు ఢాలు వత్తి పలుకుతూ ప్రశ్నించింది వాసంతి. అది సర్లే గాని, అయినా నీకు మోచేతి వరకు పిండి ఎందుకంటింది? ఎన్నిసార్లు చెప్పాను నీకు గరిటతో కలపమని? చేతి నిండా గిన్నె నిండా పూసి పెడతావు, నేను వేసినప్పుడు ఇలానే ఉంటుందా? గిన్నె కానీ చెయ్యి కానీ? చిరాకుగా పేపర్లో తల దూర్చేసింది మళ్ళీ. పిల్లలు కూడా టీచర్కి కోపం వచ్చిందని తల దించుకొని చదవడం మొదలెట్టేశారు. సరేలే, ఇడ్లీ పిండైనా దోశ పిండైనా ఉప్పు వేసినప్పుడు చేత్తో కలిపితేనే సమంగా కలుస్తుంది, రుచిగా కూడా ఉంటుంది, చేయి కడుక్కుంటూ అన్నాడు. మీ బామ్మేగా ఇదంతా చెప్పింది, మా అక్క కూడా అదే అంటుంది. మా బావ ఎంత మెచ్చుకుంటారు మా అక్క చేతి వంటని. నువ్వు తింటావుగా, అదంతా చెయ్యి తీరు మరి. నీ మొహంలే, అదేదో రూల్ అన్నట్లు మాట్లాడకు. పని శుభ్రంగా చేయడం చేత కాదు కానీ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటావు అంటూ రుసరుసలాడింది. అతను నిలబడిన తీరు ఆడపడుచును గుర్తు చేసింది. ఆవిడ కూడా అంతే, వస్తే వంట నేను చేస్తాలే అమ్మాయి అంటూ కిచెన్లోకి వెళ్తుంది. రాత్రి అదే సమయంలో ఆవిడ సీరియల్స్ కూడా వస్తాయి. వంట చేస్తూ కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉంటుంది. ఏదైనా ముఖ్యమైనవి అనుకుంటే ఆ గోడకు అలాగే ఆనుకొని నించుంటుంది. వాసంతి మొహం చూసి ఇంకేం మాట్లాడలేదు కిషోర్. పిల్లలు వెళ్ళిపోయిన తరువాత తన పరిస్థితి తలుచుకుంటూ చిరాకును కంట్రోల్ చేసుకుంటూ పేపర్లను కట్టిపెట్టి ట్యూషన్ అయిందనిపించింది వాసంతి. తెలివి గలవాడు కాబట్టి మన కిషోర్ ఏం చేశాడో చెప్పుకోండి. ఇడ్లీ పిండి కలిపిన గిన్నె పక్కన పెట్టేసి నోరు విప్పకుండా న్యూస్ పేపర్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. అక్కడైతే పెద్దగా అరవదని
ఈలోపు కాస్త కుదుట పడుతుంది అని కూడా గ్రహించాళ్లే. పిల్లలు వెళ్ళిన తర్వాత దిగాలుగా అలాగే సోఫాలో చేరగిలపడిపోయింది. కళ్ళలో అసహాయతతో కూడిన సన్నని నీటి పొర. ఈ మాత్రానికేనా అని అనుకోకండి. ఎవరితో చెప్పుకోవాలి? తన బాధ ఎవరికి అర్థమవుతుంది? తమ్ముడికి చెప్తే మరదలితో సహా కలిసి నవ్వుతారు. స్నేహితురాలతో చెప్తే ఊరుకుందు, రుచిగా వండి పెడితే హాయిగా తిని కూర్చోక అంటుంది. తల్లితో తన బాధ పంచుకుందాము అంటే మగపిల్లాడితో వంట పని ఇంటి పని చేయించింది చాలక మళ్ళీ వంకలు పెడతావుటే అంటూ నన్నే తిడుతుంది. నేను చేయించను మహాప్రభో, తనకే ఆ పనులన్నీ ఇష్టమంటే వినిపించుకోవేంటి? కళ్ళు మూసుకున్న వాసంతికి గతం సినిమాల్లోలా గిరా 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 తిరుగుతూ వెనక్కెళ్ళిపోయింది. పెళ్లి చూపులు. అబ్బాయికి హైదరాబాద్లో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం అనేసరికి మరే విషయాలు స్ఫురించలేదు. హైదరాబాద్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఇది చాలు. కళ్ళు మూసుకొని ఎస్ చెప్పేస్తాను. విజయవాడలో పుట్టి పెరగడంతో చుట్టాలంతా ఈ చుట్టుపక్కలే గుంటూరు, తెనాలి, రేపల్లె, బాపట్ల. ఇదే ప్రపంచం, ఇదే నా లోకం అని అనుకునేది. చిన్నప్పుడే నిర్ణయం చేసుకున్నా నా జీవితం భవిష్యత్తు హైదరాబాద్దేనని. హైదరాబాద్ చుట్టూ ఎన్నో కలలు కన్నా. పెద్ద పెద్ద భవనాలు, మల్టీప్లెక్స్లు, మెట్రో రోడ్లు, ఆఫీసులు. అబ్బా, నాకు కిక్కునిస్తాయి. ఎవరి పని వారు చేసుకుంటూ ఎంత ఆనందంగా ఉంటారు. కానీ ఎక్కడో చిన్న నిరాశ. అమ్మా నాన్న హైదరాబాద్ సంబంధం తెస్తారా, ఒప్పుకుంటారా అని. విజయవాడలోనే స్కూలు, విజయవాడలోనే ఇంటరు, ఇక్కడే డిగ్రీ, ఇక్కడే పీజీ, ఇక్కడే బీఎడ్ కూడా, ఇక్కడే నా ఉద్యోగం. నా జీవితంలో కృష్ణానది తప్ప మరేం లేదు. ఛీ! ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా చెప్పేశా, హైదరాబాద్ సంబంధం అయితేనే చేసుకుంటాను అని. దాని మొహల్లే అంది మా అమ్మ పట్టించుకోకుండా. నేను వాళ్లను పట్టించుకోకుండా హైదరాబాద్ కానీ సంబంధాలన్నీ తిరగొట్టేశాను. ఫైనల్గా ఈ సంబంధం వచ్చింది. కిషోర్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలనుకో, నా జీవితం అంతా మెట్రో సిటీస్లోనే గడిచిపోతుంది. లాంగ్ డ్రైవ్లు, ఏసీ ట్రైన్లు. ఈ విజయవాడ మూలాన ఏనాడు ఏసీ ట్రైన్ మొహం కూడా చూడలేదు. అదృష్టం బాగుండి పెళ్లి కొడుక్కి నేను నచ్చితే బిర్లా మందిర్కి వస్తానని మొక్కుకున్నా. కనకదుర్గమ్మను వదిలేశాననుకోండి, నా బాధ ఏంటో కనకదుర్గమ్మకు తెలుసు. చుట్టుపక్కల ఊళ్ళ నుండి ఎవరు వచ్చినా దుర్గమ్మ దర్శనం డ్యూటీ నాదే. పూలమ్మిలు, కొబ్బరికాయల వాళ్లకు, చెప్పుల వాళ్ళకి నేను బహుసుపరిచితం అనుకోండి. పూజారులకు కూడా. వచ్చిన చుట్టాల సోది వింటూ వింటూ గుడికి తీసుకెళ్ళి, అయ్యో, కొబ్బరికాయల ప్రసాదాలు కొనిపించుకొని అమ్మవారి దర్శనం చేయించుకొని తీసుకురావడం నా 8వ తరగతి నుండే మొదలనుకోండి. కొత్తలో బాగున్నా తర్వాత చికాకు, కోపం, ఆ తర్వాత అసహనము పుట్టుకొచ్చాయి. నా వల్ల కాదు అని ఎంత మొత్తుకున్నా నేర్చుకోవాలి ఇవన్నీ. బెజవాడ అమ్మాయిలంటే కత్తి అనిపించుకోవాలి అంటూ సూక్తి రత్నాలు. కొంతలో కొంత ఊరట. కనకదుర్గమ్మతో నా మొర చెవిన వేసేదాన్ని. ఏ మాట కామాటే. అమ్మను ఎన్నిసార్లు దర్శించినా చాలదనుకో. నాకు తెలియకుండానే చేతులు జోడించి ప్రశాంతంగా కళ్ళు మూసుకునేదాన్ని. అబ్బాయి వాళ్ళది పొన్నూరు దగ్గర చిన్న ఊరు. తల్లి తండ్రి చిన్నతనంలోనే పోవడంతో నానమ్మ పెంచి పెద్ద చేసింది. అక్క తమ్ముడు ఇద్దరికీ 10 ఏళ్ల వ్యత్యాసం ఉంది. బావగారికి రైల్వేస్లో ఉద్యోగం.
మనవడు ఎక్కడ కాలేజ్లో చేరితే తను అక్కడికి వెళ్ళి ఉంటూ చదివించుకుందట నానమ్మగారు. హైదరాబాద్లో ఉద్యోగంలో చేరితే కూడా తను వదల్లేదట. ఇంతకాలం కూడా ఉండి జాగ్రత్తగా చూసుకుందట. పెళ్ళైతే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుందట. ఇక్కడి వాళ్లే కాబట్టి అమ్మా నాన్నలు ఇష్టపడ్డారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాబట్టి నాకు అంగీకారమే. దుర్గమ్మ తల్లి మొత్తానికి నా మొర ఆలకించిందనుకోండి. నాకు నేను ముందే చెప్పుకున్నా, అబ్బాయి ఎలా ఉన్నా సర్దుకుపోవాలి అని. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు కదా మరి. నిశ్చయించుకున్న పెళ్లికి చూడడం ఎందుకులే అని పెళ్లి చూపుల తంతును నేను పెద్దగా పట్టించుకోలేదు. నా బుర్ర నిండా మెట్రో ట్రైన్లు మల్టీప్లెక్స్లు తిరుగాడుతున్నాయనుకోండి. నిశ్చితార్థంలో చూశాను. సంతోషం ఉప్పొంగింది. నిజంగా బాగున్నాడు. కాదు కాదు, అందంగా ఉన్నాడు. నాకన్నా కూడా తెల్లగా ఎత్తుగా, ఎత్తుకి తగిన లావుతో హుందాగా కూడా అనిపించాడు. తన ముందు నేను తేలిపోతాను కూడా. ఎందుకు ఒప్పుకున్నాడబ్బా? ఎంక్వైరీలో తేలిందేంటో తెలుసా? ఎక్కడో దూరపు చుట్టరికమట. మంచి బలగం ఉన్న సంబంధం కావాలని నానమ్మ ఆశ. సో నానమ్మకి మా చుట్టాలు పలుకుబడి బాగా నచ్చేసిందట. పాపం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేయటానికి ఎన్ని అవస్థలు పడిందో ఆవిడ. సరేలే, ఆవిడ్ని దగ్గరే ఉంచుకొని బాగా చూసుకోవాలని నిర్ణయించుకున్నా. తన ఆలోచనలు, హాబీలు అన్నీ తెలుసుకొని నన్ను నేను కొంత మార్చుకోవాలి. నాకు శీఘ్ర కోపం, మొండితనము అంటారు అందరూ. తగ్గించుకొని తనకు అనుకూలంగా బతకాలి. మరి తనకు ఇష్టమైన వంటలేవో తెలుసుకొని నేర్చుకోవాలి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ లాంటివి నేర్చుకొని చక్కగా వండి పెట్టాలి. మరి అస్తమానం బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయి కదా. తనకి జీన్స్, టాప్స్ ఇష్టమైతే అలవాటు చేసుకోవాలి. ఎంతైనా హైదరాబాద్ కదా. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇప్పుడు వేసుకోవచ్చు అని. కానీ ఈ విజయవాడకి, మా చుట్టాల లెవెల్కి ఈ డ్రెస్సులు చాలే అని నేనే వేసుకోను. ఇప్పుడు నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి. వీకెండ్ పార్టీలకు అలవాటు పడాలి. ఓపెన్ హెయిర్ చాలా బాగుంటుంది. తన ఇష్టాన్ని బట్టి కట్ చేయించుకోవాలి కదా. నాది పెద్ద జుట్టే, నడుం వరకు ఒత్తుగా ఉంటుందనుకో. దానికి నూనె రాసి గట్టిగా జడ వేస్తాను. నన్ను చూసి మా విజయవాడ అమ్మాయిలు మొరటుగా బండగా ఉంటారు అనుకోకండి. ఇక్కడ చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు. నాకే ఎప్పుడో ఎందుకో తెలియదు కానీ ఈ విజయవాడ లెవెల్కి ఇది చాలే అనేది బుర్రలో ముద్రితమైపోయిందనమాట. హైదరాబాద్ నేను కోరుకున్న నగరం. నేను కోరుకున్నట్టుగా సాఫ్ట్వేర్ భర్త. పెళ్లి సమయంలో తనకు కూడా వంట వచ్చని తెలిసి భలే మురిసిపోయాను. చుట్టాలు, స్నేహితులు కూడా నాది అదృష్టం అన్నారు. ఇద్దరం కలిసి పని చేసుకుంటూ హాయిగా ఉండొచ్చంటూ చుట్టాలంతా అన్నారు. మగవాళ్లకు వంట రాకపోవడం వల్ల తామేం ఇబ్బందులు పడుతోంది ఏ కరువు పెట్టారు. నన్ను దుర్గమ్మ తల్లి చల్లగా చూస్తుందని చిన్నప్పటి నుండి చేసుకున్న దర్శనాల పుణ్యం ఎటూ పోలేదు అని అర్థమైపోయింది నాకు క్లియర్గా. కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత నాకు తోచిన ఉద్యోగంలో కాలక్షేపం చేయాలని నా ఆలోచన. కిషోర్ జాగ్రత్త కలవాడు అనుకుంటా. 3 బెడ్రూమ్ల ఫ్లాట్, దానికి తగ్గ సామాన్లు అన్నీ అమర్చి పెట్టుకున్నాడు. నా జీవితానికి ఇంకే కొరత లేదు అని అనిపించింది. సో ఫైనల్గా నాకు విజయవాడ బెడద వదిలింది. హమ్మయ్యా, నా జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుందిక. వాసంతి, వాసంతి లే అన్న పిలుపుతో తెల్లారి మెలకు వచ్చింది. కిషోర్ ఎప్పుడు లేచాడో ఫ్రెష్గా ఉన్నాడు. స్నానం కూడా చేసేశాడు. టైం చూసా
5:30. 5:30కి మీ స్నానం కూడా అయిపోయిందా కిషోర్? ప్రశ్నార్థకంగా చూశాను కళ్ళు నులుముకుంటూ. యోగా కూడా చేశాను అన్నాడు కిషోర్. మీరు యోగా కూడా చేస్తారా? నాలో విస్మయం. చేయకూడదా? జాబ్లో చేరిన తర్వాత చేస్తున్నాను. మంచి అలవాట్లు మంచిదేగా వసు అన్నాడు నవ్వుతూ. నేను నవ్వుతూ లేచి వాష్రూంలోకి వెళ్ళాను. వచ్చేసరికి బాల్కనీలో 2 కాఫీలు, వేడిగా పొగలు చిమ్ముతూ చల్లని వాతావరణం. చాలా సంతోషం వేసింది. ఎంత అదృష్టవంతురాల్ని! ఎంతమంది భర్తలు ఉదయాన్నే ఇలా భార్యలకు కాఫీతో సుప్రభాతం చెప్తారు. మా అమ్మ అయితేనా పొద్దున్నే దండకాలు మొదలెడుతుంది. లేవలేదని, పనిలో సాయం చేయలేదని. అబ్బబ్బబ్బబ్బే వద్దులే, ముందు ఇంత మంచి ఉషోదయాన్ని, కాఫీని ఆస్వాదించనీయండి. కాసేపు తర్వాత వంటగదిలోకి వెళ్ళా. అన్నీ నీట్గా సర్ది పెట్టేసున్నాయి. చిరునవ్వుతో నేను వస్తున్నానని ఇల్లు బాగా సర్దారే. లేదు, ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఆర్గనైజ్డ్గా ఉంచడం నాకు అలవాటు. తాను మాట్లాడే ప్రతి మాట నేనెంత అదృష్టవంతురాల్లో తెలియజేస్తోంది. టీలో అందరూ అల్లం వేస్తారు, కానీ లవంగా దాల్చిన చెక్క వెయ్యి. అదో రుచి, చాలా బాగుంటుంది. ఓ అవునా అంటూ ట్రై చేశాను. వసు, చుక్కకూర కందిపప్పులో కొన్న పెసరపప్పుతో బాగా ఉడుతుంది. గుమ్మడికాయ వడియాలతో అదిరిపోతుందనుకో. ఈసారి చేసి పెడతాలే అన్నాడు. నాకు తెలియని విషయం. ఏమో, ఉంటుందేమో. చేస్తానంటున్నాడుగా, చేయని. చేస్తే తినడానికి నాకేంటి అని అనుకున్నాను. మరో పూట కాఫీ, పాలు స్టవ్ మీద కన్నా కుంపటి మీద కాస్తే ఆ రుచే వేరు అన్నాడు. అవన్నీ ఇక్కడ కుదరవు కదా కిషోర్ అన్నాను. కుదరవు కానీ చెప్తున్నాను. సరే, ఈ శనివారం వంట నేనే చేస్తా, చూద్దుగాని. వద్దు కిషోర్, వచ్చి 2 నెలలైంది. నువ్వు అసలు నన్ను బయటికి తీసుకెళ్ళనే లేదు. బయటనే భోంచేద్దాం అంది. బయటికి వెళ్దాం కానీ భోజనం ఇంట్లోనే చేద్దాం. వంట నేను చేస్తాగా. అప్సెట్గా అనిపించింది, కానీ చేసేదేం లేక సరే అన్నాను. భోజనం తర్వాత బయటికి వెళ్తాం అన్న ఆనందంతో లేచాను. అప్పటికే కిషోర్ స్నానం చేసి కాఫీ ఫిల్టర్ వేశాడు. ఫిల్టర్ కాఫీ నాకు ఇష్టమే, కానీ అంత ప్రాసెస్ నాకు నచ్చదు. ఇవాళ ఫిల్టర్ కాఫీ అంత ఆనందాన్ని ఇవ్వలేదు. 2 వారాల క్రితమే తనని కిచెన్లోకి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నేను చేసే ప్రతి పనిని ఇలా కాదు, అలా కాదు, ఇది వెయ్యి, అది వద్దు, ఇది ముందు వెయ్యాలి, ఇది తర్వాత వెయ్యాలి. అబ్బో, రన్నింగ్ కామెంటరీ సాగిపోతూనే ఉంటుంది. ఏది నా లెక్క ప్రకారం జరగదు. వంట బాగానే ఉంటుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కిషోర్ వంట అద్భుతంగా చేస్తాడు. అంతేకాదు, ఇష్టంగా చేస్తాడు. వంటే కాదు, ప్రతి పని అంతే. పక్కా ప్రణాళిక. దేని తర్వాత ఏది, ఎంత, ఎప్పుడు వేయాలి అన్నది చాలా లెక్క ప్రకారంగా ఉంటుంది. నేను మామూలుగా అందరిలాగే చేస్తాను. ప్రతిరోజు తినేటప్పుడు ఏదో ఒక కామెంట్, అది నాకు అస్సలు నచ్చడం లేదు. టొమాటో పప్పుకి దొండకాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్. అది కూడా దొండకాయలు గుండ్రంగా కట్ చేయాలి. దోసకాయ పప్పుకి వంకాయ కొబ్బరి కారం సూపర్గా ఉంటుంది, పొడువు వంకాయలతోటి. పొట్లకాయ పెరుగు పచ్చడికి బెండకాయ డీప్ ఫ్రై అద్భుత. సాంబారుకి ఆలూ ఫ్రై కన్నా చామదుంప మిరియపు కారం బెస్ట్. గుమ్మడికాయ వడియాలు, బియ్యపు వడియాలు, మినప వడియాలు, ఇలా ఏవి దేనితో అద్భుతంగా ఉంటాయో చెప్తూనే ఉంటాడు. సరే, ఒకరోజైతే
గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలతో చెయ్యి అన్నాడు. మిరపకాయలతో పాటు ధనియాలు కూడా వేయించు అన్నాడు. రోజు భోజనం టైంలో ఏదో చర్చ తనకి. మొదట్లో ఇష్టంగానే అనిపించినా రాను రాను చిరాకు మొదలైపోతోంది నాకు. ఒకరోజు కాఫీ స్నానం అంటూ నువ్వు ఇలా కూర్చో, కాసేపట్లో అల్లం వేసి మంచి పెసరట్టు వేసి పెడతా నీకు అన్నాడు. మరి పిండి రాత్రే నానేసే కదా, నువ్వు అలా కూర్చో, నేను చిటికలో వేసేస్తాను. చుర్రుమంది నాకు. కానీ ఆకలి వేస్తోంది. మౌనంగా వెళ్ళి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశా. వేసినంతసేపు నానమ్మ అక్క టిఫిన్లు వంటలే, ఎవరు ఎలా చేస్తారు అన్నదే. నీకు కూడా వేసే కిషోర్, ఇద్దరం కలిసి తిందాం అన్నాను. వద్దొద్దు, పెసరట్టు వేడిగా తినాలి, చల్లారితే బాగోదు, మరి నువ్వు తినేసాయి అంటూ ప్లేట్ తీసుకొచ్చిచ్చాడు వేడివేడి పెసరట్టుతో. నెయ్యి కారుతూ వేడివేడిగా పెసరట్టు తింటే ఆత్మారాముడు అలా తృప్తిపడ్డాడు. తను కూడా తెచ్చుకొని తింటూ ఏవేవో చెప్పడం మొదలెట్టాడు. వింటున్నాను. ఈసారి మా ఊరు వెళ్ళినప్పుడు మంగళంలో వేయించిన కందిపప్పుతో గోంగూర పప్పు చేసి పెడతా నీకు అన్నాడు. అది తింటే నువ్వు ఈ పచ్చిపప్పు అసలు నోట్లోనే పెట్టవు అన్నాడు. ఏంటి? అమ్మో, ఏదో కొత్తది. మంగళమా? మంగళమేంటి కిషోర్? అయ్యో, అది కూడా తెలీదా నీకు? అదేదో 8వ వింతలాగా చూశాడు. తెలీదు, ముక్తసరిగా అన్నాను. అబ్బా, హాయిగా పెసరట్టు తిన్న ఆనందం లేకుండా ఈ టాపిక్ నాకు అస్సలు నచ్చటం లేదు. మంగళం అంటే అంటూ మొదలెట్టాడు పక్కనే కూర్చుంటూ. అబ్బా, ఎందుకు అడిగాన్రా దేవుడా అని అనిపించింది. వద్దు కిషోర్, వంట చేసుకోవాలిగా, వదిలేయి, లేదా బయటకు వెళ్ళి భోంచేసి సరదాగా సినిమాకి వెళ్దాం అన్నాను. అతనికి బయట తినడం నచ్చదు. బయట వద్దు, నేను చేస్తాగా, ఎంతో టైం పట్టదు, నువ్వేమీ చేయనక్కర్లేదు, ఇది విను ముందు, ఎంత బాగుంటుందో వంట చేస్తూ చెప్తాలే దా. అయిష్టంగా కూర్చున్నాను. మంగళం అంటే కళ్ళు అరమోడ్పులయ్యాయి. ఒక్కోసారి కుండలు పగిలిపోతాయి. ఆ పగిలిన కుండలో కింద భాగం అన్నమాట. దాన్ని పొయ్యి మీద లేదా కుంపటి మీద పెట్టి పప్పు వేయిస్తారు. మంట పెద్దగా పెట్టకూడదు, సన్న సెగ మీద దోరగా వేయించాలి. నా కళ్ళు ఎప్పుడు మూతపడిపోయాయో నాకు అసలు తెలీదు. వచ్చిన కొత్తలో నన్ను నేను మోడర్న్గా మార్చుకోవాలి అని హెయిర్ కట్ చేయించుకున్నా. జీన్స్ పలాజోస్ కొనుక్కున్నాను. జీన్స్ వేసుకున్న రోజు తనకి పెద్దగా నచ్చలేదు. చక్కగా చీరనో డ్రెస్సో వేసుకోవచ్చు కదా అన్నాడు. మీ నానమ్మనో అక్కనో వేసుకోమను, నాకు ఇవే ఇష్టం, ఇవే వేసుకుంటా అంటూ ఒళ్ళు మండిపోయింది నాకు. విజయవాడలో వేసుకోలేదుగా అన్నాడు నా కోపాన్ని పట్టించుకోకుండా. నాకు కోపం వచ్చిందన్న విషయాన్ని కూడా గుర్తించలేదని నీ మొహం, నువ్వేం చూసావు? నాకు షార్ట్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, అవే వేసుకొని తిరిగేదాన్ని అక్కసుగా అన్నాను. ఓ అలాగా, నీకేవి ఇష్టమైతే అవే వేసుకో, కూల్గా సమాధానం ఇచ్చాడు. విజయవాడ ఒక నరకం అనుకుంటే ఇది ఇంకోలా ఉంది. ఏంట్రా బాబూ అని అనుకున్నాను. దానికి తోడు ఇక్కడ తనకో అన్న ఉన్నాడు. చిన్న తాత పెద్ద తాత చుట్టరికాలు. ఉస్మానియాలో డాక్టర్. బొద్దుగా తెల్లగా దప్పపండులా ఉంటాడు. ముట్టుకుంటే మరక పడుతుందేమో అన్నంత తెల్లగా ఉంటారు పిల్లలిద్దరూ. 2-3 నెలలకు ఒకసారి కలుస్తూ ఉంటాం. ఆయన వచ్చిన రోజు మరీ ఇద్దరూ అదేదో లోకల్లో ఉంటారు. దానిలో వాళ్ళ ఊరు, నానమ్మ, అక్కలు, చెక్కలు, వంటలు, అబ్బో, ఊళ్ళో కాలేజ్ లేకపోవటం, హాస్టల్ ఖర్చులు భరించలేని ఆర్థిక స్థితి, రూములు అద్దెకు తీసుకొని వండుకు తినే దానితో సహా చెప్పుకుంటారు. ఆయన డాక్టర్ అవడం మూలాన సమయం దొరకదు కాబట్టి పర్లేదు అనుకుంటా. మా ఆయన మాత్రం నానమ్మ పెంపకంలో ఇదిగో
ఇలా తయారయ్యాడు. ఆ బావగారు చాలా సరదా మనిషి. జోకులు సెటైర్లు బ్రహ్మాండంగా వేస్తారు. ఇద్దరి మెయిన్ టాపిక్ వంట. బామ్మ ఎలా చేస్తుంది, అమ్మ ఎలా చేస్తుంది, దేంట్లో ఏం వేస్తే ఎలా ఉంటుంది. ఊళ్ళో ప్రతి ఒక్కడికి నిక్నేమ్. కాలవలు ఈతలు చెప్పుకొని పగలబడి నవ్వుతూ ఉంటారు. మొదట్లో సరదాగానే ఉండి ఎంజాయ్ చేసేదాన్ని అనుకోండి. ఇప్పుడు అది హద్దులు దాటి చిరాకు తెప్పించేస్తోందనుకో. ఎన్నోసార్లు వార్నింగ్ చేశాను, వంటగది వైపు రావద్దు అని, వంట గురించి మాట్లాడద్దు, వంకలు పెట్టద్దు అని. కొంత కంట్రోల్లోకి వచ్చాడు. ఆ చెయ్యి ఎత్తిపట్టి గోడకు ఆనుకున్న తీరు గుర్తొచ్చి మళ్ళీ ఒళ్ళు మండిపోయింది నాకు. బాల్కనీలోకి వెళ్ళి చూసా. బిక్క మొహంతో పేపర్ చూస్తున్నాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నా. కళ్ళు మూసుకున్నా. ఎందుకు నాకు ఈ అసహనం? ఏం తక్కువైంది నాకు? ఏంటి తనతో ప్రాబ్లం అని. తాగుతాడా? లేదు. పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతాడా? అబ్బే, అసలు అలాంటివి లేనే లేవు. ఆఫీస్ పని అంటూ నన్ను పట్టించుకోకుండా ఉంటాడా? లేదు. పోనీ అమ్మాయిల వెంట పడతాడా? లేదు. ఆ మొహానికంత తెలివి కూడానా? సినిమాలు షికార్లు వద్దంటూ నన్ను కట్టడి చేస్తాడా? లేదు. తనకిష్టం ఉన్నా లేకున్నా నా కోసం వస్తాడు కదా. నానమ్మ పెంపకంలో అతి జాగ్రత్తగా పెరిగాడు. అలాగే అతి మంచిగా తయారయ్యాడు. జీవితాన్ని పద్ధతిగా జీవించాలి అని అనుకుంటాడు. అంతే కదా. అన్నిటికన్నా మించి నన్ను ఏనాడు ఒక్క మాట కూడా అనడు. చాలామంది భర్తల భార్యని చిన్న చూపు కూడా చూడడు. నాన్న బాబాయిలు అమ్మను పిన్నులను ఎలా ట్రీట్ చేస్తారు? అసలు స్వాతంత్రం ఉందా? వాళ్ళ అజమాయిషీని భరిస్తూ అలా బతికేస్తూ ఉంటారు. నేను ఉద్యోగం చేయడం చేయకపోవడం నా ఇష్టానికి వదిలేశాడు. నేను ఫ్రాక్స్ జీన్స్ ఏం వేసుకున్నా అభ్యంతరమే చెప్పడు. నన్ను నేను అప్డేట్గా ఉంచుకోవడం కోసం బోధన నాకు ఇష్టం కాబట్టి స్కూల్లో ఉద్యోగం చేస్తున్నా. దేనికి అడ్డు చెప్పడు. స్త్రీలకు పెద్దలకు గౌరవం ఇవ్వాలనుకుంటాడు. వీటన్నిటిలో ఏం తప్పుంది? నాకు తను అవుట్డేటెడ్గా ఎందుకు అనిపిస్తున్నాడు? నాకెలా టీచింగ్ మీద ఇష్టమో తనకి వంట మీద ఇష్టం కావచ్చు. సరే, ఇవన్నీ నాకెందుకు కష్టాన్ని కలిగిస్తున్నాయి అంటూ తనని తను ప్రశ్నించుకుంది. లేచి బాల్కనీలోకి వెళ్ళా. బాచీ, అది వాళ్ళ నానమ్మగారి పిలుపు. ఆకలేస్తోంది, అన్నం తిందాన్రా. సరేలే. ఉల్లిపాయలు సన్నగా తరిగి అల్లం పచ్చిమిర్చి వేసి ఒక స్పూన్ శనగపిండి కలిపి కొత్తిమీర కరివేపాకు దిట్టంగా వేసి ఆమ్లెట్ వేద్దుగాన్రా. ఈలోపు నేను అన్నీ సర్దుతాను అంటూ తనకిష్టమైన వివరణతో చెప్పాను. వెటకారం ఉందేమోనని నా మొహంలోకి చూశాడు. లేదు లేదు, మామూలుగానే ఉంది అని అనుకున్నాడు. ఈవేళ అలా కాదు, ఎండుమిర్చి ఫ్లేక్స్ కచ్చా పచ్చాగా దంచిన 4 మిరియాలు సొంటి పొడి వేసి చేస్తా చూడు ఎలా ఉంటుందో అంటూ ఉత్సాహంతో లేచాడు. అబ్బా, ఈ వంటొచ్చిన మొగుడితో ఎలాగమ్మా వేగేది అని అనుకుంది మన వాసంతి. చూశారు కదా, వంట వచ్చిన మొగుడితో కూడా ఎన్ని బాధలుంటాయో. సో డియర్ శ్రోతలారా, నేను చెప్పింది 100% కరెక్టే కదా. నాతో ఏకీభవిస్తే తప్పకుండా కమెంట్లో మాత్రం కమెంట్ డ్రాప్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టోరీ నేను ఇక్కడ లండన్ తెలుగు రేడియోలో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది పబ్లిష్ చేయడానికి. సో వాళ్ళు కమెంట్ చేశారు, సో మేము ఆల్మోస్ట్ సిమిలరే అండి, ఇలానే ఉంటామండి అని చెప్పి. సో ఇంకా వండర్ ఏంటంటే అది జెంట్స్ పెట్టారు. సో ఇంకా మన ట్రెడిషనల్గా వచ్చే ఫార్ములాల్ని పద్ధతుల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఓన్లీ లేడీసే కాదండి,
జెంట్స్ కూడా ఉంటారు, ఇంకా ఎక్కువ మంది ఉంటారేమో, ఇందులో అతిశయోక్తి లేదు. అవునంటారా కాదంటారా? మీకోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను. కామెంట్లో అయితే డ్రాప్ చేయడం మర్చిపోద్దు. అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ సరికొత్త కథతోటి. అప్పటి వరకు వింటూనే ఉండండి స్వాతి సమీరం. నమస్తే, బాయ్.